ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటంటే ఇదొక సంతోషకరమైన వార్త. మరి మీకు సంతోషమే అనుకుంటాను. మన ఈ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవాలయాన్ని నిర్మించి ఒక ఏడాది అయింది. ప్రథమ వార్షికోత్సవం జూన్ 8వ తేదీ సోమవారం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం చాలా ఘనంగా చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఈ వార్షికోత్సవంలో ముఖ్యంగా ఉదయం నుంచి స్ఫటిక శివలింగేశ్వరునికి కాళభైరవునికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆ రోజు కాళభైరవ హోమం కూడా జరుగుతుంది. ఈ క్షేత్రంలోని మిగతా దేవతామూర్తులకు కూడా హోమం చేయడం జరుగుతుంది ఆ రోజు. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే మన ఆధ్యాత్మిక కేంద్రాలు సేవా కేంద్రాలుగా మారాలని కూడా నా తపన. అందులో భాగంగానే నిరుపేద గర్భిణీ స్త్రీలకు స్వామివారి ఆ అమ్మవారి సన్నిధిలో ఇక్కడ శ్రీమంతాలు కూడా చేయటం జరుగుతుంది. వారందరికీ కూడా మనం చక్కగా రేషన్ ఇవ్వటం అని, కొత్త బట్టలు పెట్టి చక్కగా ఒక ప్రోటీన్ కూడా ఇచ్చి శ్రీమంతాలు చేయాలి అనేటువంటి సంకల్పం. తర్వాత వేద పండితులచే ఆశీర్వచనం. ఇటు వారితో పాటు భక్తులకి అందరికీ కూడా వేద పండితులతో ఆశీర్వచనం ఉంటుంది. తర్వాత అన్న సమారాధన, భక్తులందరికీ కూడా అన్న సమారాధన జరుగుతుంది. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా గొప్పగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం చేస్తున్నాను. అలాగే ఈ హోమంలో కూడా మీరు ఎవరైనా ప్రత్యక్షంగా రాలేకపోయినా పరోక్షంగానైనా పాల్గొనాలి అనుకునేవారు తప్పకుండా ఈ హోమానికి మీరు ముందుగానే ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియచేయడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి అందించడం కూడా జరుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాన్ని ఏ ఒక్కరూ జార విడుచుకోరని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు చేసే శ్రీమంతాల కోసం మీరు ఏదైనా స్పాన్సర్ చేయొచ్చు. మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించవచ్చు. ఎవరైనా సహకారాన్ని కూడా అందించాలి అనుకుంటే మీరు తప్పకుండా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మేము స్పందించడం జరుగుతుంది. మీ వంతుగా ఈ సేవా కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వాములు కావచ్చు. అందరూ ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా మీకు తోచినటువంటి సహాయం విరాళాలుగా అందించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అన్నప్రసాద సేవలో కానీ, అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయటంలో కానీ, ఈ హోమంలో కానీ పాల్గొనాలి అనే భక్తులందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ దివ్యక్షేత్రం నుంచి శుభాశిష్యులు అందించడం జరుగుతుంది. మరి ఎప్పట్లాగే రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మాట, అది నా రిక్వెస్ట్. మన వీడియోలను దయచేసి లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మన యొక్క విశేషాలు తెలుస్తాయి. అలాగే రాశిఫలాలు కూడా 10 మందికి మీరు తెలిపిన వారు అవుతారు. అదొక పుణ్యకార్యంగా మారుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి జూన్ 1 నుంచి 15 వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుంది? ముఖ్యంగా వ్యయస్థానంలోకి గురుడు వస్తున్నాడు సింహరాశి వారికి, అంటే కర్కాటకంలోకి. లాభం నుంచి 12వ స్థానంలోకి వస్తున్నాడు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి వృషభంలో ప్రవేశించి 10వ స్థానంలోకి వస్తున్నాడు. దీనివలన ఈ సంచార స్థితి అయితే
ఈ రవి సంచారం వలన మీకు మంచి జరుగుతుంది. భయపడాల్సినటువంటి పరిస్థితులు అయితే రావు. అలాగే ఏదైనా పని మీరు తలచిన, ఆలోచించిన చక్కగా పూర్తి చేయటం, చాలా తెలివిగా వ్యవహరించడం కూడా చేస్తారు. అలాగే మీరు ఏ సమస్యల నుంచి అయితే గత కొంతకాలంగా సతమతం అవుతూ ఉన్నారో వాటి నుంచి కూడా కాస్త ఊరట లభించేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు గతంలో. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు బయటపడతారు. ఇటు ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు, ఏదైనా సరే. ఇక ఆర్థిక పరిస్థితులు కూడా కాస్త సానుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ సోదరులతో కలిసి కాస్త స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే సూచనలు అయితే కొంతమందికి ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు చేయటం వలన కూడా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కాస్త స్పీడ్ అయితే పెంచే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలి మీరు. పాల్గొంటే మానసిక ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా మీరు ఎంతగా ఆధ్యాత్మిక కేంద్రాలలో అంటే దేవాలయాలు సందర్శించడమే కాదు, మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో సేవ చేయండి. ఖచ్చితంగా ఆ ఆలయం ఊడ్చడం దగ్గర నుంచి ఏ సేవ చేసినా అది మీకు శుభంగానే చెప్పాలి. అలాగే మీకు బయట అంతా బాగున్నప్పటికి కూడా కుటుంబ సభ్యుల మధ్య మాత్రం చిన్నపాటి విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది మీకు కాస్త ఆందోళనకు కూడా గురి కావచ్చు. అయితే కుటుంబ సభ్యులతో కూడా మీకున్నటువంటి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని తగ్గించుకోవటానికి, వారికి దగ్గరవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఇతరులకు ఏదైనా సహాయం చేయాలి అనుకునేటప్పుడు మీ స్థితి, మీ పరిస్థితి, మీ యొక్క తాహతను మించి మీరు సహాయం చేసే ప్రయత్నం చేయడం. దాని వలన భవిష్యత్తులో ఏంటి, ఇప్పుడే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి సూచనలు అయితే ఉంటాయి. అందువలన తనకు మాలిన ధర్మం అంత పనికి రాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనం ఎంతవరకు సహాయం చేయగలమో అంతవరకే చేయాలి తప్ప మనం తలకు మించిన భారాన్ని నెత్తి మీద పెట్టుకున్నారంటే ఇబ్బంది పడతారు. అలాగే కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉన్నట్లయితే అవి కూడా బయటైనా పరిష్కారం జరుగుతాయి, లేకపోతే లోపటైనా సరే కాస్త అనుకూలమైన తీర్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూలంగా ఉంది. రాజకీయ నాయకుల గురించి చూస్తున్నట్లయితే అంతా బాగున్నట్టే ఉంటుంది, కానీ ఈ ప్రత్యర్థులు అంటే శత్రువులు గట్టిగానే పెరుగుతారు. మీ దగ్గరే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పడే శత్రువులు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికైతే మీరు కాస్త శ్రమ పడితే ఉద్యోగాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. మరి ఉద్యోగస్తులకు మీరు ఏది అనుకున్నా సరే, మీరు ఏ పని తలపెట్టినా బాధ్యతగా చేయటం, ఆ పనిని చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీది కాని జోలికి మీరు వెళ్ళి, అంటే అది మీ పని కాదు, అనవసరంగా మీరు వేలు పెట్టి అపవాదులు తెచ్చుకునేటువంటి సూచనలు ఉన్నాయి. అందువలన మీరు ఎంతవరకు మీ పనేదో మీరు చేసుకుంటూ వెళ్ళటమే చాలా మంచిది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే లాభాలు వస్తున్నప్పటికి కూడా ఆ లాభాలు మీరు వెనకేసుకోవడంలో కాస్త విఫలమయ్యేటువంటి సూచనలు కూడా ఉంది. అనవసరం విషయాల్లో తలపెట్టడం, లేదంటే అక్కర్లేని పెట్టుబడులు కూడా పెట్టేసి కొంతమేరకు నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక భాగస్వామి వ్యాపారస్తులకైతే పర్వాలేదు, బాగానే ఉంది. అయితే ఏదైనా ఒక పని అనుకుంటే చిన్నపాటి ఆలస్యం జరిగినప్పటికి కూడా అది చివరికి సక్సెస్ఫుల్గానే ముందుకు వెళ్తుంది. ఇక చిరు వ్యాపారస్తులైతే మీకు శ్రమకు తగినటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. షేర్ మార్కెట్ పర్వాలేదు. అయితే ఎక్కువగా అమౌంట్లు షేర్ మార్కెట్లో పెట్టుకుంటా చిన్నపాటి అమౌంట్లు పెట్టుకోవడం, చాలా జాగ్రత్తగా మీరు మరలా దాన్ని సేఫ్గా రిటర్న్ తీసుకోవడం బెటర్. ఇక కళాకారులకైతే మీ కెరీర్ మీద గట్టిగా ఫోకస్ పెడతారు. అవకాశాలను కూడా అందుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే చింతించాల్సిన పని లేదు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభించే సూచనలు అయితే ఉన్నాయి. విద్యార్థులకు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు గట్టిగా చేస్తారు. కాకపోతే బాగా చదవాలి, ధైర్యంగా చక్కగా ఎగ్జామ్స్ రాసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 5, 7, 14. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 2, 3, 9, 11. సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడు, బుధుడు ఈ 2 గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది.
ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. అలాగే బుధుడికి ఓం బుం బుధాయ నమః. డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి ఉదయం 18 సార్లు, మరలా ప్రదోష వేళలో 18 సార్లు చదవండి. చక్కని ఫలితాలు ఉంటాయి. అవకాశం ఉంటే వేసవికాలం పక్షులకి నీళ్లు పెట్టండి, ఆహారం అందించండి. అలాగే మనకి ఈ వార్షికోత్సవంలో జరిగేటువంటి కాళీ కాలభైరవ హోమంలో కూడా పరోక్షంగా పాల్గొనండి. అలాగే అక్కడ జరిగే సేవా కార్యక్రమం కూడా మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది, పాప పరిహారం చేస్తుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.